సార్ 1 సెకండ్ సార్. మన శ్రీరామ్ రావు గారిని వేడుకకి ఈనాటి ముఖ్య ఈ 5 ఈరోజు ఎక్కడి గ్రూప్ ఆఫ్ లైన్ స్టాఫ్ లాగా అలాగే మరి వాళ్ళ స్టాఫ్ కూడా ఖాళీగా ఉండటం చక్కగా చక్కని వాతావరణంలో ఈ ఫంక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. అలాగే మరి సుధాకర్ బాబు గారు ఈ బిల్డింగే అసలు లైనిజానికి అంకితం చేసినట్టు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా కలిసి అందరూ పాల్గొనేటట్లుగా ఉంటే బాగుంటుందండి. అంటే చాలా ఉంటే మనం ఎవరినైతే ప్రెసిడెంట్ గా నిలబెట్టామో వాళ్ళకి ఉత్సాహపరిచినట్టు ఉంటుంది. ఆ సంస్థలు ఎంతో ఉత్సాహపరంగా చేయడానికి ఉత్తేజభరితంగా తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. మన కూడా నేను చార్టర్ ప్రెసిడెంట్ అండి. నేను చార్టర్ ప్రెసిడెంట్ గా చాలా సంవత్సరాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. మాకు ఇప్పుడు మా కొత్తరాష్ట్ర మగవల్లి గారిని అలాగే కొల్లూరు గారిని పంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరినీ మరి మీరు సమాజంలో చెప్పుకోండి. మీరు ఏ క్లబ్ లో జాయిన్ అయ్యారు? ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని సమావేశాలకు విధిగా హాజరు కాగలనని అన్ని కార్యక్రమంలోనూ చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాము. మరియు క్లబ్ సభ్యత్వం పెంచడంలోనూ క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలోనూ నా సేవలు అందించడానికి సర్వదా సంసిద్ధంగా ఉండాలని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరికీ కూడా ఈ క్లబ్స్ లో మెంబర్లుగా నేను ప్రకటిస్తున్నానండి. అలాగే చేయటకు నా సాయశక్తుల కృషి చేయగలని ప్రమాణం చేస్తున్నాను. మరి ఈరోజు మేడం కృష్ణమూర్తి అమెరికాల బాలగంగాధర్ గీతాంజలి గీతాంజలి నుండి గోరుగుల లాస్యప్రియ గారు. గీతాంజలి నుండి గోరుగుల లాస్యప్రియ గారు. గీతాంజలి నుండి గోరుగుల లాస్యప్రియ విజయవాడ అభయాల చేరిన మెంబర్లందరూ ఒకసారి పట్టించారు. విజయవాడ అభయ పిక్స్ తీసుకెళ్ళండి. విజయవాడ అభయ క్లబ్స్ ఒక్కొక్కరు సార్ పట్టుకోండి చూడండి. మన జిల్లాకి ప్రజెంట్ చేశారు. తర్వాత ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో మంచి ఉన్నత స్థానంలో
స్థిరపడ్డారు. వారు కూడా బాబు పేరు లీలాకృష్ణ ఇచ్చి ఉన్నారు. అలాగే శ్రీమతి లీలాకృష్ణ గారి శ్రీమతి వనజాక్షి గారు ఆవిడ గారికి, అలాగే జెర్సీ పవన్ గారికి, అలాగే ఇచ్చేసిన క్యాబినెట్ సెక్రటరీ చక్రధర్ గారికి, అలాగే మరో క్యాబినెట్ సెక్రటరీ దూవాణి గారికి, అలాగే మరో క్యాబినెట్ సెక్రటరీ అయిన శ్యామ్ గారికి, క్యాబినెట్ ట్రెజరర్ శ్రీలక్ష్మి గారు, అలాగే మరో క్యాబినెట్ ట్రెజరర్ శ్రీరామ్ పవన్ కుమార్, అలాగే గ్యాట్ సభ పైన ఉన్న గ్యాట్ మిత్రులు ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ సుధీర్ పాల్ రెడ్డి గారు, అలాగే టీఈటీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే గ్యాట్ వైస్ చైర్పర్సన్, నా తర్వాత గ్యాట్ నడిపించడానికి వైస్ చైర్పర్సన్ గా పెట్టుకున్న మన గాంధీ గారు ఎంతో అనుభవజ్ఞులు. గాంధీ గారు 2 సార్లు క్యాబినెట్ సెక్రటరీ చేయడం జరిగింది. అదే అనుభవంతో నాకు కూడా ఈ గ్యాట్ అందరినీ కూడా నేను నడిపిస్తాననే ఒక ఉద్దేశంతో గ్యాట్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న మన గాంధీ గారు, అలాగే ఇంకో మిత్రుడు మన గీతాంజలి ప్రెసిడెంట్ గారు ఆయన, అలాగే ఇంకొక మిత్రుడు జిఎస్టీ కోఆర్డినేటర్ గా ఇవ్వటం, ఆయన ఎంత బ్రహ్మాండంగా చేస్తారా జిఎస్టీ కోఆర్డినేటర్ గా అని మీ అందరికీ కూడా మన క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ లోనే ఆయన నిరూపించడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ 1001 రిజిస్ట్రేషన్ అవటానికి ముఖ్య కారకులైన మన ముత్యప్రసాద్ గారు ఇంతవరకు ప్రయత్నంలో ఎప్పటికీ 1001 రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా తన సొంత సొమ్ముని 10 లక్షల రూపాయలు జిఎస్టీ కోఆర్డినేటర్ గా ప్రతి క్లబ్తో సర్వీస్ చేస్తానని చెప్పడం, ఆ రకంగా మనకి ముందుకు వచ్చిన పెద్దలు మన ముత్యప్రసాద్ గారు, అలాగే సార్ గారి గురించి చెప్పారు. అలాగే నేను మల్టిపుల్ లో కూడా లేడీ మెంబర్స్ అని ఎక్కువగా 50% లేడీస్ మెంబర్స్ నే జాయిన్ చేస్తానని చెప్పడం, అలాగే ఇంకొక గ్యాట్ మెంబర్ అయిన ఉమెన్ మెంబర్షిప్ చైర్పర్సన్ గా ఉన్న బండి కోటి గారు, ఆవిడ మీద ఎంతో నమ్మకంతో ఆవిడ త్వరలోనే ఒక పెద్ద సెమినార్ కూడా నిర్వహించబోతున్నాం మన జిల్లాలో. అది కూడా ఇంతవరకు మన జిల్లాలో ఎప్పుడు కూడా నిర్వర్తించడానికి విధిగా అలా నిర్వర్తించడానికి ముందుకు వచ్చిన బండి కోటి గారికి మనస్ఫూర్తిగా ఆవిడ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చైల్డ్హుడ్ క్యాన్సర్, ఆ చైల్డ్హుడ్ క్యాన్సర్ 25 క్యాంపులు పెట్టి జిల్లా మొత్తం కూడా ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తానని చెప్పిన అఖిలే లక్ష్మీ గారు ఆవిడ కూడా ముందు రావడం. అలాగే నా టార్గెట్లో అన్నప్రసాద వితరణ అనే ఒక టార్గెట్ 365 రోజులు అన్నప్రసాద వితరణ చేస్తానని చెప్పడం. గవర్నర్ గారే కాదు 365 రోజులు అన్నప్రసాద వితరణ చేస్తానని చెప్పి నేను కూడా చేస్తానని ఒక ఆర్సీ, అంటే మాకు నేను గవర్నర్ని ఆయన ఒక ఆర్సీ ఉండొచ్చు, అంటే ఫైనాన్షియల్ గా చాలా సౌండ్ ఉండొచ్చు. అలాంటి ఆర్సీగా ఉన్న ఎక్కడి సుధాకర్ బాబు గారు కూడా 365 రోజులు ఆయన కూడా అన్నప్రసాద చేస్తారని ముందుకు వచ్చిన సుధాకర్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవ టార్గెట్ విజన్ కే, మనకి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలిపి ఒక లైన్స్ 316 డి జిల్లా, అలాంటి 316 డి జిల్లా మొత్తం కూడాను 1,00,000 మందికి ఐస్ క్రీమింగ్ చేస్తారని ఒక టార్గెట్ గా పెడుతున్నాను. దానికి 1,00,000 మందికి ఐస్ క్రీమింగ్ చేస్తారే కాదు సార్, ఆ దానికి కావాల్సిన స్పెట్స్ కూడా నేనే ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి మొన్నే మన క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ లో కూడా బ్రహ్మాండంగా ఒక వ్యానింగ్ కూడా ఇనాగరేట్ చేశాను. అలా అంత బ్రహ్మాండంగా ముందుకు వచ్చిన నా టార్గెట్ ని కంప్లీట్ చేయడానికి ఒక సైనికులాగా ముందుకు వచ్చిన మన వైఎస్ రావు గారు కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలా ఒకరు కాదండి, ప్రతి ఒక్కరు జిల్లాలో ఆ రకంగా నాకు బ్రహ్మాండంగా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా అదే అనుకున్నాను. దేవుడి వల్ల మీరే నా బలం, మీరే నా బలగం అనే ఒక ఉద్దేశంతో ఉంది. నాకు ఇంటర్నేషనల్ వాళ్ళు 5 క్లబ్బులు పెట్టాలి కిక్ స్టార్ట్ కింద అని చెప్పి 5 క్లబ్బులు పెట్టడానికి అసలు ఈ క్లబ్బులు పెట్టగలమా అని చెప్పి అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆర్సీ గారు కానీ జెర్సీ గారు 2 క్లబ్బులు ఇవ్వడం, అలాగే టీఈపీ కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గారు ఆయన ముందుకు వచ్చి నన్ను మా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎన్వీఎస్ ప్రసాద్ గారిని కానీ
అలాగే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరెడ్డి కానీ మేమందరం కూడాను మాకు ఇచ్చిన టార్గెట్ ఎప్పుడండి జూలై 1 నాకు చెప్పానండి. జూలై 1 నుంచి నేను కరెక్ట్గా జూలై 10వ తారీఖు కన్వెన్షన్కి వెళ్ళాను. 10 రోజుల్లోనే 12 క్లబ్లు చేయగలిగారండి. అలాంటి ఆర్టీ నాయకత్వం కూడా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, ఉత్సాహంగా మన జిల్లాని బ్రహ్మాండంగా మల్టిపుల్లోనే కాదు, దానికి నాకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో, ఆన్లైన్లో జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో స్టేజ్ మీదకి పెరగటం, నన్ను కూడా అక్కడ నాకు సత్కరించడం అనేది మన జిల్లాని సత్కరించినట్టుగానే నేను ఫీల్ అవుతున్నానండి. ఆ రకంగా మీరందరూ కూడా అంత బ్రహ్మాండంగా ముందుకు తీసుకొస్తున్నారు. నేను యాక్చువల్గా అలాగే విచ్చేసిన లైవ్ మిత్రులకు, ఫ్రెండ్స్కి, కొత్త క్లబ్ ఈరోజు చాటర్ తీసుకుంటానికి మీరందరూ వచ్చారు. ఆ రకంగా వచ్చారు. మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మన చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో అంటే పొరపాటు కాదు, ఆయన తెలియజేశారంటే నేను యాక్చువల్గా చార్టర్ ట్రెజరర్గా ఉన్నది అంజలి క్లబ్. మేము ఫస్ట్ అంజలిలో చార్టర్ మెంబర్స్గా జాయిన్ అయ్యి కొల్లూరి గారి ప్రెసిడెంట్, సెక్రటరీ మన సుబ్బయ్య గారి సెక్రటరీ, నేను ట్రెజరర్గా ఉండి 2005లో అంజలి క్లబ్ స్థాపించడం జరిగిందండి. ఆ తర్వాత కొంతకాలం నా రీజనల్ కాన్ఫరెన్స్ కూడా మాది దిగుతాలుగా మల్లాయి చిత్తూరు అనే గ్రామం అవడం వల్ల దిగుతాలుగా లంకపల్లిలో బ్రహ్మాండంగా ఆ రోజు కొల్లూరి గారు కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ దీంట్లో కూడా సెక్రటరీగా పనిచేసేటప్పుడు అప్పటికి ఆయన ఆర్టీ చేసి ఉన్నారండి. ఆ రోజు 2000 మెంబర్స్తో మేము అక్కడ లంకపల్లి సన్ఫ్లవర్ కాలేజీలో ఆ రకంగా రీజనల్ కాన్ఫరెన్స్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ రోజు మన సుధాకర్ బాబు గారు నాకు అటువైపు క్లబ్లే ఉంది సార్, అది మా ఏరియా అని చెప్పి ఆయన కూడా దిగుతాలూకా వాస్తవులు అవడం, ఈ రకంగా దిగుతాలూకాలో అవనిగడ్డ అవని అని క్లబ్ పెట్టడం. కానీ దయచేసి వేరే రకంగా అనుకోవచ్చు, దిగుతాలూకా సంబంధించి ఆ రోజున చాలా మంది బండి వెంకటేశ్వరరావు గారు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా ఆ దిగుతాలుగా సంబంధించి అవనిగడ్డ, నాగాయలంక ఆ ఏరియాలో క్లబ్ 3-4 సార్లు పెట్టడం జరిగింది. ఆ 3-4 సార్లు కూడా క్లబ్ అనివార్య కారణం వల్ల అది డ్రాప్ అవడం జరుగుతుంది. ఈసారి అయినా మన డాక్టర్ సుధాకర్ బాబు గారి యొక్క హయాంలో ఆయన యొక్క ఎక్సెషన్ చైర్పర్సన్ గా ఉండి ఆ అవనిగడ్డ క్లబ్ని ఇక స్థిరస్థాయిగా ఎప్పటికీ కూడా అది పోనే విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఒక సంకల్పంతో ఆయన రోజు 5 గంటల నాకు కూడా నేను గవర్నర్ అయ్యి నా సొంత క్లబ్కి రావడం అదొక ఆనందకర విషయం. అలాగే నేను డ్యూటాలు అని చెప్పాను, అక్కడి నుంచి ఒక క్లబ్ కూడా కొత్త క్లబ్ వచ్చి ఆ క్లబ్కి నేనే చార్టర్ ప్రజెంట్ చేయడం కూడా నాకు చాలా చాలా ఆనందదాయకమైన విషయం అండి. ఆ రకంగా మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ ఐక్యదాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే దిగుతాలూకాలో ఇంకో క్లబ్ కూడా పెట్టామండి. అది కూడా యాక్చువల్గా మన ఆర్సీ గారి రోజుల్లోనే ఉందండి. లయన్స్ క్లబ్ ఆఫ్ పెదకల్లేపల్లి మెంబరు మా ఫ్రెండ్ అండి. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నట్లయితే నాకు ఫ్రెండ్ అని మీ అందరూ తెలిసే ఉంటుంది. మన ఈ మధ్య కాలం చేశారు గొరిపాటి పాఠశాల కానీ వాళ్ళ అబ్బాయి గొరిపాటి రమేష్ చంద్రబాబు అని నాకు సీనియర్ అయినా కానీ మేమందరం కలిసి చదువుకున్నాం. అతను మేమందరం హైదరాబాద్లో కూడా కొన్ని బిజినెస్ టీంలో కూడా ఉన్నాము. ఆయన పెదకల్లేపల్లిలో ఒక లైన్స్ సంబంధించి ఒక హాల్ ఏర్పాటు చేస్తారని ఆ రకంగా ఒక కొత్త క్లబ్లు పెట్టడం, పెదకల్లేపల్లిలో క్లబ్లు పెట్టడమే కాదండి, అతను వచ్చి మొన్న ఎంజీఎఫ్ పెట్టాడు, అలాగే మళ్ళీ ఎంజీఎఫ్ పెట్టాడు, పిఎంజీఎఫ్ అదండి రమేష్ చంద్రబాబు. ఆయన కొత్త క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ గా ఉండి 2 సార్లు ఎంజీఎఫ్ పెట్టాడండి. అతను ఇందాక చెప్తున్నారు కదా, $1000 పెట్టారు ఆంజనేయులు గారు, 2 సార్లు కంటే పిఎంజీఎఫ్ అంటున్నారు. అలాగేదండి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ సంవత్సరం అసలు నా టార్గెట్ సంబంధం లేకోకుండా మనం 85 ఎంజీఎఫ్ ఇచ్చామండి. ఇంటర్నేషనల్ 85 ఎంజీఎఫ్ ఇన్స్టిట్యూషన్ నాటికి ఇచ్చిన నాకు తెలిసి ఇండియాలో ఎవరూ లేరని అనుకుంటున్నాం. మా శ్రీనివాసరెడ్డి గారు మేము అందరం పోయానండి. నేను 2 సార్లు ఎంజీఎఫ్ అడుగుతాం కదండి. మొన్న నా ఫ్యామిలీ అందరం కూడా ఎంజీఎఫ్ అవసరం కాకుండా నేను 25,000 కాలంలో ఒకేసారి నేను పే చేయడం జరిగిందండి. 22.5 లక్షలు ఎల్సీఐకి నేను పే చేయడం జరిగిందండి. మన ఆ విషయం చంద్రబాబు గారికి తెలియదు, అంటే మేము కట్టాలిగా తెలియదు. 85 ఎంజీఎఫ్లు కట్టామని మాత్రమే తెలుసు చంద్రబాబు గారికి. ఆ రకంగా నేను మన 25,000 ఎంజీఎఫ్ కట్టడం జరిగింది. అలా ఈ రకంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ నాకు ఆ రకంగా కోఆపరేట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందాక చెప్పాను ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ దొత్తా శ్రీనివాస్ గారు క్లబ్లు పెట్టడంలో
కానీ నా అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం నలుగురు ఎన్సీఆర్ కోఆర్డినేటర్ ఉండి వాళ్ళు ఆ రకమైన ఇన్సెంటివ్లు కూడా ఇచ్చి సుధీర్ బాబు రెడ్డి గారు కానీ బాబా నాయకులు కూడా ఈ యొక్క విద్యార్థులు కట్టడానికి అనేక రకాలుగా వాళ్ళు ఇన్సెంటివ్లు ఇచ్చి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే అవనికంగా అవని క్లబ్ రావడం అదొక హ్యాపీ అండి. ఇవాళ నా ఒక తాటి మీదగా తీసుకొచ్చి ఈ రకంగా 5 క్లబ్లు ఇన్స్టలేషన్ నిర్వర్తించడం అదొక రికార్డుగా కూడా నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను. అలా అవినీతంగా క్లబ్లకు సంబంధించి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ అంటే నాకు కూడా ఒక ప్రాంతీయ అభిమానం ఉంది చెబుతాను. ఆ రకంగా నేను కూడా సుధాకర్ బాబు గారికి నేను వెన్నట్టు ఉంటానని ఆ రకంగా కోఆపరేట్ చేస్తానని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ రకంగా ఈ యొక్క క్లబ్లు 2 క్లబ్లు అవనిగడ్డ అభయ ఒకటి, తర్వాత విజయవాడ అభయ, ఈ 2 క్లబ్లు కూడా చార్టర్ ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఆ చార్టర్ ప్రజెంటేషన్ జూలీ ఇనాగరేట్ 2 క్లబ్లు కూడా ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఒక లైన్ మెంబర్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలండి. నేనేమి ఆ దింతాలికాలు పెట్టాను, నేనే ఫైనాన్షియల్ గా అది ఇదైనా కాదు. ఇవాళ చార్టర్ తీసుకునే క్లబ్లో గ్యారంటీగా ఒకరు ఎంజేఎఫ్ ఇస్తారని నా ఆలోచన. అది ఎవరిస్తారో మీరే చెప్పాలండి. మా ప్రసాద్ గారు చూస్తున్నారు, ఎక్కడ కూడా ఎంజేఎఫ్ కట్టేస్తున్నారు ఇలా అనే ఉద్దేశంతో మా ప్రసాద్ గారు చూస్తారు. డాక్టర్ గారు చెప్పండి, ఎవరితో ఎంజేఎఫ్ కట్టేస్తారు కదా? మందని రామకృష్ణ గారు డెఫినెట్ గా ఎంజీఎఫ్ కడతారు. 2 మందికి రామకృష్ణ గారు మీరే కూడా జడ్జిగా పెట్టి ఆయన ప్రమాణంగా మీ అందరినీ దానికి పోవడానికి ఖర్చు అవుతుంది. చాలా ఓర్పు కూడా కావాలండి. అంత ఓర్పు, అంత సహనం, అంత డబ్బు కూడా ఖర్చు పెట్టి మీ అందరినీ కూడా ఈ నైనీలో తీసుకొచ్చినందుకు డాక్టర్ గారిని కూడా సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ ఈ రకంగా ఈ శాఖగా ప్రజెంట్ చేద్దామని ఈ విజయవాడ అభయ మెంబర్స్ అందరూ కూడా మన దిగుతాలూకా నుంచి ఆంజనేయుల గారు ఆంజనేయ క్లబ్ నుంచి వచ్చిన ఆర్తులైతే తర్వాత ఇప్పుడు నన్ను తిట్టుకుంటున్నారు. నేను కూడా దిగుతాలూకా నుంచి వచ్చి ఆంజనేయ క్లబ్ గా బెస్ట్ ప్రెసిడెంట్ గా Mine. Okay, sir. Okay, sir. Okay, sir. సార్ చూడండి సార్ చూస్తాం ఎందుకన్నా వీడియో చూస్తాం ఎందుకు? ఓకే మా మీద అభిమానంతో మీరు అందరూ వచ్చినందుకు, అలాగే ఈరోజు మా మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేసి మాకు అభినందనలు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక సేవ చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినప్పుడు ముఖ్యంగా భార్య సహకారం చాలా అవసరం. అయితే ఇక్కడ ఈరోజు మా అధ్యక్షులుగా, ఈ సభాధ్యక్షులుగా ఉన్న మా శ్రీలక్ష్మి నాకు ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ తోడుగా నీడగా ఉంది. 20 సంవత్సరాల నుంచి నాకు
ఎంతో తోడ్పాటు ఇస్తున్న మా శ్రీమతికి మరి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే లైనిజంలో తీసుకొచ్చిన కొల్లూరి గారు, అలాగే నా స్నేహితుడు జలాచంద్ర. అసలు సేవ అంటే ఏమిటి, నేను ఏదో ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్న సందర్భంలో మనం సంతోషంగా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఒక పద్ధతి, అది కుటుంబ యజమానిగా అది తప్పదు. మన చుట్టుపక్కల వారిని చూసుకోవడం ఇంకొక పద్ధతి. అలా కాకుండా 210 దేశాల వ్యక్తులను కూడా వారి బాగోగులను కూడా చూసే అదృష్టం ఈ లైనజం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎంజీఎఫ్గా చేరినప్పుడు నేను ఫస్ట్లో $1000 ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇది బాగోదు, వాళ్ళు 2-3 సార్లు అడిగారని ఇచ్చారు. తర్వాత ఎంజీఎఫ్ మా ఆవిడకి ఇచ్చేటప్పుడు నేనే అడిగించాను, పిఎంజేఎఫ్ తీసుకుంటారనే దాన్ని మరి గట్టిగా అడిగించారు. అది ఇప్పుడు మన లైనిజంలో ఉన్న మా గవర్నర్ గారు 83 మంది ఎంజీఎఫ్ తీసుకోవడమే కాదండి, 22 లక్షలు ఇవ్వడానికి 22 నిమిషాలు కూడా తీసుకోలేదు. ఆయన తీసుకోవడం లేదు, ఇవ్వడంలో కూడా ఆయన సంవత్సరం వారి ఆదేశాల మేరకు అలాగే 2 క్లబ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు కొంత ఉన్నారు. వాళ్ళకి టైం లేదు కానీ డబ్బులు దే ఆర్ బిలియనియర్స్. ఇవాళ వచ్చిన వాళ్ళు కొంతమంది కోటీశ్వరులు. అది మా గవర్నర్ గారు కూడా వాసన పట్టేది. కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, బ్యానర్లు కట్టే వాళ్ళు ఉన్నారు, బ్యానర్కి డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఈ క్లబ్లో ఉన్నారు. అవనీలోనూ అభియాలోనూ ఉన్నారు. ఎప్పుడో చెప్పారు, కళ్ళు తెరిస్తే జనం, కళ్ళు మూస్తే మరణం అన్నారు, రెప్పపాటే జీవితం అన్నారు. ఈ కాన్సెప్ట్లో మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి ఆనందాన్ని పంచుతూ ఉంటే మనకి ఆ సంతోషం వస్తూ ఉంటుందనే విషయాన్ని మనకి లైనిజం చక్కగా బోధిస్తుంది. అందుకు కాబట్టి పెట్టిన ఆయన లేకపోయినా కూడా ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ లైనిజం నడుస్తుందంటే, ఇన్ని దేశాల్లో నడుస్తుందంటే దానిలో ఉన్న మరి ఆ మ్యాజిక్కే వేరు. అలాంటి మ్యాజిక్ని మీరు కూడా ఆస్వాదిస్తారని, జీవితంలో మంచి సేవా కార్యక్రమాలు చేసి అపరిమితమైన సంతోషాన్ని అనుభవిస్తారని, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గర్వంగా, సంతృప్తిగా, మానసిక తృప్తితో ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన లైనిజం పెద్దలందరూ ఇవాళ సభలో ఉన్నారు. సేవ చేయగలిగే అదృష్టం ఉందంటే దేవుడు వాళ్ళని ఇచ్చాడని అర్థం. అలాంటి దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇవాళ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ మనం గట్టిగా చప్పట్లతో అభినందిస్తాం. కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. వారి జీవితాన్నే పరంగా పెట్టి కొవ్వొత్తిలాగా కరిగిపోతూ మనందరికీ వెలుగు చూపిస్తున్నారు. అలాంటి గొప్ప నాయకులు ఈరోజు మన వెనకాల నిలబడి ఉన్నారు. లక్షలు అనేది చాలా ఎందుకు చేయలేదండి, వాళ్ళ జీవితంలో అమూల్యమైన సమయాన్ని కూడా వెచ్చిస్తున్న అలాంటి లీడర్స్ ఈరోజు మన కోసం వచ్చారు. అలాగే ఇక్కడ కూడా మరి లైనిజంలో ఇంట్రెస్ట్ మీద మరి సభ్యులుగా చేరిన వాళ్ళు కానీ, తర్వాత లైనిజం గురించి ప్రోత్సహించడానికి వచ్చిన వాళ్ళు కానీ, మరి వీళ్ళందరూ కూడా ఎదుర్కొన్నా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. నా ఫోన్ కాల్ వచ్చి వెంటనే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి సహనం కుమార్తె కూతురు వేదిక మీద రావాల్సిన సహనా చక్రధర్ గారు పేరు చూడమ్మా. చక్రధర్ గారు, శ్రీనివాస్ గారు, ఆంగ్ల గారు, వేరే ఇచ్చినట్టు తీసుకున్నా శ్రీనివాస్ గారు తీసుకున్నా వెంకటేశ్వర
థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు. డాక్టర్ సార్, శ్రీనివాస్ గారు ఓకే